ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రెడ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పీసీ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదని న్యాయస్థానం ఆదేశించింది. పీసీ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రెడ్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ హైకోర్టు నుంచి లైవ్ లో అందిస్తారు. భాస్కర్ చెప్పండి, పీసీ కమిషన్ రిపోర్ట్ లో ఏం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది, క్లియర్ కట్ గా తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. రేవంత్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇవాళ కమిషన్ లో దానికి సంబంధించినటువంటి ఎటువంటి రిపోర్ట్ వచ్చిందో మనతో పాటు చెప్పడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదున్నారు. చెప్పండి, ఏం జరిగింది ఇవాళ కోర్టులో? పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి ఎట్లాంటి జడ్జిమెంట్ వచ్చింది? ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ప్రాథమికంగా అంటే ఫండమెంటల్ లానే ఫాలో కాలేదు కాబట్టి ఈ నివేదికను చెల్లదని చెప్పేసి ఈ రోజు న్యాయస్థానం తీర్పుని ఇవ్వడం జరిగింది. సో హరీష్ రావు గారి మీద, వేరే ఆఫీసర్స్ మీద, మరి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి మీద ఏదైతే అలిగేషన్స్ పెట్టారో అది ఏది కూడా ఈ రిపోర్ట్ లో వచ్చినది ఏది కూడా చెల్లదు. ఈ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోకూడదు అని చెప్పేసి చాలా క్లియర్ అంటే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కమిషన్ అనేక లీకులు ఇచ్చుకుంటూ రాజకీయ లబ్ధి చేకూర్చింది అనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీరు చెప్పారు. దానిపైన కోర్టు రెస్పాండ్ అయింది. అంటే అవన్నీ కూడా పిటిషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పిటిషన్స్ వేసామో ఎలాంటి లాకునాస్ ఉన్నాయి, ఎలాంటి లీకులు ఇచ్చుకుంటూ ఏ విధంగా కమిషన్ అంటే ప్రాపర్ గా ప్రొసీడ్ అవ్వలేదు, ప్లస్ ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, సెక్షన్ 8 ఉల్లంఘించింది. యాక్చువల్లీ మెయిన్ ఇష్యూనే సెక్షన్ 8 ఉంటుంది. సెక్షన్ 8 ప్రకారము ఖచ్చితంగా అంటే ఎవరి మీద అయితే అపవాదు వేస్తారో, అలిగేషన్స్ లెవెల్ చేస్తారో వాళ్ళకి ఫండమెంటల్ హక్కు అంటే వాళ్ళ ప్రాథమిక హక్కు ప్రకారం ఏంటంటే వాళ్ళ వాదనలు వినిపించుకోవచ్చు, వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఆపర్చునిటీ ఇవ్వాలి. యాక్చువల్ గా ఆ రెండు ఆపర్చునిటీలను ఇవ్వకుండా అంటే వన్ సైడెడ్ గా కంప్లీట్ బయాస్డ్ గా ఏదైతే ఈ రిపోర్ట్ తీసుకొని తయారు చేసి దాన్ని ఏదైతే నివేదిక గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగిందో అది చెల్లదు. అలాంటిది ఏమంటారు కోర్టు పరిగణలోకి తీసుకోదు. సో దాన్ని బట్టి ఎలాంటి ఆర్డర్స్ అంటే యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సంబంధించి వాళ్ళ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ సందర్భంగా వాళ్ళు ఎట్లాంటి నోటీసులు లేకుండా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే అదే చెప్తున్నాను కదా, ఏదైతే ఉందో ప్రాపర్ గా నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్ గా నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. మీ ఎవిడెన్స్ ఏంటో చెప్పండి, మీ దగ్గర ఉన్న పేపర్స్ అన్ని సబ్మిట్ చేయండి. అదే విధంగా ఒక న్యాయవాది ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఇస్తారు. సో ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు. అలాంటి నోటీసెస్ సెక్షన్ 8 ప్రకారం నోటీసే రాలేదు. సో దాన్ని మనం బేసింగ్ ఆన్ దట్ ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు న్యాయవాదిగా, బీఆర్ఎస్ఎల్ న్యాయవాదిగా ఏం చెప్తారు? నిజంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు కడుపు నిండా కట్టుకున్నటువంటి ప్రాజెక్టు, ఆ సందర్భంగా ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ కి వాళ్ళు జరిగినటువంటి ఎదురుదెబ్బ కావచ్చు, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నిలిపివేయడం కావచ్చు, ఎట్లా చూస్తారు? నిజంగా తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇవాళ వచ్చినటువంటి తీర్పును బట్టి మీరు హైకోర్టు న్యాయవాదిగా ఏం చెప్తారు? అంటే ఈ రోజు నిజంగా హైకోర్టు వారు ఏదైతే తీర్పునిచ్చారో అది చాలా హర్షించదగ్గ అంశము. అంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఆల్వేస్ ఎప్పటికి కూడా సత్యమే గెలుస్తుంది, సత్యమేవ జయతే. సో అలాంటిది ఈ రోజు మళ్ళీ ప్రూవ్ అయింది. టైమ్ అండ్ అగైన్ గవర్నమెంట్ ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంది. ఇలాంటి ఎన్నో మొట్టికాయలు పడుతున్నాయి. అయినా కూడా కావాలని ఇంటెన్షనల్ గా ఒక ప్రాపర్ గా వాళ్ళు పాలన చేసుకోకుండా ఎంతో అంటే 10 సంవత్సరాల్లో ఎంతో మహోన్నతమైన పాలన చేసి తెలంగాణని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఇరికించాలని ఎన్నో తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇలాంటి దెబ్బలే పడుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇలాంటి చేస్తూ ఉంటే తప్పకుండా మీకు దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఫైనల్ గా చెప్పండి మేడం, కమిషన్ పూర్తిగా రిపోర్ట్ నిలిపేసినట్టేనా? ఫర్దర్ గా ఇంకా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవద్దని ఏం చెప్పింది కోర్టు? అదే మీనింగ్. ఏదైతే కమిషన్ ఉందో అది దాని ప్రకారం ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు అంటే అదే మీనింగ్ అండి. మొత్తంగా ఇవాళ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. రేవంత్ సర్కార్ కు హైకోర్టులో భంగపాటు జరిగిందని చెప్పుకోవచ్చు. అనేక కుట్రలు కుతంత్రాలతో ఏర్పడినటువంటి రేవంత్ సర్కారు కేసీఆర్ ను పదే కావాలని తెలంగాణ వరప్రదాయనిగా ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు చేసినటువంటి సందర్భంలో అప్పటిన్నటువంటి ఉద్యోగులను, స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు చాలా మంది అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా వివరించినటువంటి తీరు కావచ్చు, ఒక కమిషన్ పేరుతో 2.5 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టినటువంటి పరిస్థితి కావచ్చు, కనీసం దాన్ని రిపేర్ చేయకుండా ఇవాళ రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ పైన దుమ్మెత్తిపోస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వానికి ఇవాళ ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాల ద్వారా న్యాయం బతికే ఉంటుందన్నటువంటి సంకేతాన్ని ఇస్తూ ఇవాళ తెలంగాణ హైకోర్టు ఒక చిరస్మరణీయమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది.
ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ చెల్లదని, ఎందుకంటే దీంట్లో ఎవరైతే విచారణకు పిలిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వాదనను పరిగణలోకి తీసుకోకుండా, వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా, కనీసం వారు చెప్పినటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళపైన అభియోగాలు చేయడం, ఎప్పటికప్పుడు రాజకీయ లబ్ధి కోసం దాన్ని ప్రభుత్వానికి లీక్ చేయడంతో పాటు సెక్షన్ 8ని ఎక్కడ కూడా పాటించలేదనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. కమిషన్ నివేదిక చెల్లదు, బాధితులపైన ఎటువంటి, ఎవరైతే బాధితులుగా చెప్తున్నారో వాళ్ళపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. కేసీఆర్ గారి పైన, కేటీఆర్ పైన, ఎస్కే జోషితో పాటు స్మితా సబర్వాల్ వీళ్ళపైన ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో కమిషన్ విచారించిందో వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోకూడదు. సెక్షన్ 8 ప్రకారం ఈ కమిషన్ రిపోర్ట్ చెల్లదు, ఈ కమిషన్ ను ఎట్లాంటి యాక్షన్ తీసుకోకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా హైకోర్టు వాళ్ళ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ద్వారా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును బతికించుకోవడంలో, దాన్ని కట్టడంలో, దానికోసం చేసినటువంటి ప్రయత్నంలో అహర్నిశలు పాటుపడేటువంటి హరీష్ రావుతో పాటు ఎవరైతే మిగతా అధికారులు వాళ్ళతో పాటు ఇవాళ దాన్ని వరప్రదాయంగా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి ఆశలు చిరస్మరణీయంగా నిలిచిపోయేటట్టు ఇవాళ హైకోర్టు తీర్పు వెలువడింది. దీంతో ఇప్పటికైనా రేవంత్ సర్కార్ బుద్ధి తెచ్చుకొని ఇట్లాంటి రాజకీయ క్రీడల్లో కనీసం కొంత జ్ఞానంతో పనిచేస్తే బాగుంటుందనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హైకోర్టు క్లియర్ గా ఒక అంశాన్ని అయితే చెప్పుకొచ్చింది. ఎట్లాంటి నిబంధనలు వర్తించకుండా, నిబంధనలు పాటించకుండా చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు, అది ఎట్లాంటి చర్యలు తీసుకోకూడదు. ఇది ఫైనల్ రిపోర్ట్ అని చెప్తారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ పూర్తిగా వస్తుంది. ఆ జడ్జిమెంట్ లో ఎట్లాంటి అంశాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయనేటువంటిది కూడా జడ్జిమెంట్ లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎస్ భాస్కర్, చెప్పండి. అయితే ఈ పీసీ ఘోష్ కమిషన్ లో ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తోసిపుచ్చింది. అంటే ఇప్పుడు తెలంగాణకు కాళేశ్వరం అనేది జలప్రదాయిని, వరప్రదాయిని అయిన ఈ కాళేశ్వరంపై ప్రతిపక్షాలపై కేసులు కోర్టులలో వేస్తే ఆ అక్రమ కేసులు ఎప్పటికీ గెలవవు, వాస్తవం అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది అనేది ఈరోజు కోర్టు తీర్పుతో అందరికీ అర్థమైంది. అయితే ఈ కోర్టు తీర్పును కూడా ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదాలో ఉంది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఎంతసేపు ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, తప్పుడు రిపోర్టులు అందించడం, తప్పుడు కమిషన్లు ఇవ్వడం, ఏదో రకంగా రాజకీయ లబ్ధి చేకూరాలనేటువంటి నేపథ్యంతో వాళ్ళు చేస్తున్నటువంటి అనేక కుట్రలు, కుతంత్రాలు ఇవాళ హైకోర్టులో పూర్తి స్థాయిలో నిజాయితీగా బయటకు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. దీని ద్వారా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్నారో, ప్రతిపక్ష పార్టీలే కాకుండా ఇతర వ్యక్తులు, జర్నలిస్టులను చాలా మంది వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా న్యాయస్థానాల ద్వారా వీళ్ళ బయటకు వచ్చి న్యాయం గెలిచిందనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కానీ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించినటువంటి వివరాల్లో కాళేశ్వరంలో మొత్తం ప్రాజెక్టే 90,000 కోట్లు అయితే దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దాన్ని టైంపాస్ చేయడానికి, ప్రజల నుంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు రాకుండా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్ను మరల్చడానికి చేస్తున్నటువంటి అనేక కుట్రలో భాగంగా కేసీఆర్ గారి పైన, ఇటు కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెడుతున్నటువంటి సందర్భం. కానీ న్యాయస్థానాల ద్వారా ఇంకా న్యాయం బతికుందనేటువంటిది సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఆయుపట్టైనటువంటి న్యాయస్థానాలు మరోసారి అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటిది 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు వరప్రదాయని, అన్నపూర్ణ లాంటి ప్రాజెక్టు. దాన్ని కట్టడం కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమం ఏదైందో, ముందుగా నీళ్ల విషయంలో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 10 ఏళ్ల కాలంలో అనేక రకాలుగా పంటలు సస్యశ్యామలవుతూ లక్షల ఎకరాల వరి ధాన్యం పండిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ దాంట్లో అవినీతి జరిగిందని 90,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 90,000 కోట్ల దానికి సంబంధించి కేవలం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తూ రాజకీయ లబ్ధి కోసం రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ జరిగినటువంటి కమిషన్ కూడా పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇవాళ హైకోర్టులో ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దీనిలో మొత్తంగా పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్న విచారణ ఏదైతుందో అది సరైనటువంటి విచారణ కాదు. వాళ్ళు ఎక్కడా కూడా రూల్స్ ను పాటించలేదు, నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు విచారణ చేయడమే కాకుండా ఎవరైతే వాళ్ళను విచారణకు పిలిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. వాళ్ళ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరించడమే కాకుండా వాళ్ళకు సంబంధం లేకుండా
వాళ్ళని కమిషన్లో నిందితులుగా చేరుస్తూ వాళ్ళకు నోటీసు కూడా ఇవ్వకుండా చేయడం ఇది పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కడమైనటువంటిది. పీసీ ఘోష్ కమిషన్ అనేటువంటి చేసినటువంటి మొత్తం రిపోర్టుకు ఇచ్చినటువంటి ఏదైతే ఆ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టుకు సంబంధించి హైకోర్టు చాలా క్లారిటీగా చెప్పుకొచ్చింది. ఈ పీసీ ఘోష్ కమిషన్ నిలిపివేస్తూ ఎవరైతే దీంట్లో పీసీ ఘోష్ కమిషన్ నిందితులని చెప్తుందో వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోకూడదనేటువంటిది చాలా స్పష్టంగా కుండబద్దలు కొడుతూ హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పు కాపీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీంట్లో మనకు ఎట్లాంటి తీర్పు వచ్చింది, ఏ ఉన్నాయనేటువంటిది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ భాస్కర్.